ప్రస్తుతం మనతో పాటు నరేందర్ యాదవ్ గారు ఉన్నారు. నరేందర్ యాదవ్ గారు దాదాపు ఇంతమంది పిల్లలకి ఈ రోజు బ్యాగ్స్ ఇవ్వడం కావచ్చు, గిఫ్ట్స్ ఫర్ స్మైల్ అంటే కేటీఆర్ గారు ఏదైతే అనుకున్నారో ప్రతి ఒక్క పేదవారికి నా బర్త్డే సందర్భంగా వారికి ఏదో రూపంలో హెల్ప్ చేయాలి అని చెప్పేసి, సో గిఫ్ట్ స్మైల్ ఏ విధంగా చూస్తున్నారు ఈ రోజు? కేటీఆర్ సార్ ఎప్పుడు చెప్పేది ఒకటే విషయం, లైక్ సేవే మార్గం అని. దాంట్లో ప్రతిరూపమే గిఫ్ట్ స్మైల్. ఆ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ సార్ బర్త్డే సందర్భంగా ప్రజలకు ఏ విధంగా సహాయపడగలుగుతాము, ఎలా లార్జ్ స్కేల్ ఏం చేయగలుగుతాం అంటే వచ్చిన ఆలోచనే బ్యాగ్ ఇవ్వడము. స్కూల్ పిల్లలకు, గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు చాలా మంది బ్యాగ్స్ అవి సరిగ్గా ఉండవు. సో వాళ్ళకు మంచి క్వాలిటీ బ్యాగ్స్ ఇచ్చి, వాళ్ళకు మా తరఫున ఒక ఇనిషియేటివ్, ఒక అడుగు వేసినట్టు వాళ్ళకు బ్యాగ్స్ ఇచ్చి హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యి చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఐటీ మినిస్టర్ గా కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రిగా కావచ్చు, సాధించినటువంటి విజయాలు ఒక 2-3 చెప్తారా బర్త్డే స్పెషల్ సందర్భంగా? కేటీఆర్ సార్ సాధించిన విజయాలు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. టీ హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, కేబుల్ బ్రిడ్జ్ లాంటివి కానీ, మన స్పెసిఫిక్ లైక్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కానీ, మున్సిపల్ డెవలప్మెంట్స్ కానీ, అసలు 40,000 కోట్లకు ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ ని 4 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ వరకు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ సార్ కి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా జీడిపిలో నిలబెట్టగలిగామంటే దాంట్లో కేటీఆర్ సార్ కృషి ఎంతో ఉంది. ఆయన నాకు ఇప్పటికీ ఐటీ మినిస్టర్ అంటే చాలా వరకు శ్రీధర్ బాబు గారి పేరు చెప్తున్నారా లేకపోతే రామారావు గారి పేరు చెప్తున్నారా? అసలు శ్రీధర్ బాబు అని మీరు అన్నారు కాబట్టి నాకు స్ట్రైక్ చెంది, లేకపోతే ఆయన నాకు కొంచెం ఐ వాస్ కన్ఫ్యూజ్. ఎవరికైనా ఐటీ మినిస్టర్ అంటే తెలంగాణలోనే కాదు, హోల్ ఇండియాలో ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో చేసి చూపించింది మా రామన్. ఇప్పటికీ ఆ బ్రాండ్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది ఆ బ్రాండ్. మళ్ళీ చూడబోవచ్చు. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గా చూస్తారు. ఐటీ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ గా చూస్తారు, కానీ అప్పటికి కూడా చీఫ్ మినిస్టర్ అయినా కూడా మా రామన్న ఐటీ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకుంటాడు అని నమ్మకం మాకుంది. ఇలాంటి సేవా దాదాపుగా 50 సంవత్సరాలు, సో 50 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారా కేటీఆర్ అన్న కోసం? కేటీఆర్ అన్నకి 50 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా ఈ బర్త్డేని అసలు కేటీఆర్ అనేది సెలబ్రేట్ చేసుకోవట్లేదు, కానీ మాకు తోచిన సామాజిక స్పృహతోని ప్రజలలోకి ఏమైనా చేయాలన్న కుతూహలతోని, ఆతృతతోని మేము చేయడం జరుగుతుంది. అన్నకు ఒక్కసారిగా ఫైనల్ గా ఏం చెప్తారు అన్న కేటీఆర్ గారి గురించి కావచ్చు, కేటీఆర్ అన్నకు? కేటీఆర్ అన్న విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ మీరు అతి త్వరలో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న మనుషుల్లో ముందు వరుసలో నేను ఉంటానని మీకు తెలియజేసుకుంటున్నా. అండ్ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి లక్ష్యం. ఇంతమంది పిల్లలతో హ్యాపీ బర్త్డే చెప్పించారు, చాలా సంతోషంగా ఉందన్న. ఇంత శక్తినిచ్చిన దేవుడికి, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రామన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్తున్నాం. మొత్తానికి కేటీఆర్ అన్న బర్త్డే ఈ విధంగా పిల్లల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా నరేందర్ గారు చెప్తున్నారు. ఇది నరేందర్ గారితో స్పెషల్.